ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 13వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి తండ్రికి వారి కడుపున పుట్టిన బిడ్డలంటే ఎంతో ఇష్టం కదా. ఆ బిడ్డలు కష్టపడొద్దని, ఇతరులను చెయ్యి చాచి అడగొద్దని, నష్టాల పాలవద్దని, వారు భవిష్యత్తులో ఆనందంగా జీవించాలని తండ్రి ఎంతో సంపాదిస్తాడు, సమస్తము సిద్ధపరుస్తాడు. బిడ్డలు బాధపడితే చూస్తూ ఉండలేడు, వారి ఎడల జాలి పడతాడు. బిడ్డలు ఏదైనా తప్పు చేసినా శిక్షించి మరలా వెంటనే తన బిడ్డల ఎడల జాలిపడి అక్కున చేర్చుకొని వారిని ఓదార్చుతాడు. వారి బిడ్డలు ఏవి అడిగితే అవన్నీ, అనగా బిడ్డలకు మేలు చేసేవి మాత్రమే ఆ తండ్రి ఇస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ భూమి మీద ఉన్న తండ్రే తన బిడ్డలను అంతగా ప్రేమించితే మన పరలోకపు తండ్రి ఇంకెంతగా ప్రేమిస్తాడండి, ఇంకెంత జాలి చూపిస్తాడు. తన పోలిక చొప్పున తన స్వరూపమందు ఎంతో ప్రేమతో ఎన్నో ప్రణాళికలతో మనల్ని తన సొంత చేతులతో ఇష్టంగా నిర్మించుకున్నాడు. ఈ భూమి మీదకు రాకముందే, తల్లి గర్భంలో మనం పడకముందే క్రీస్తు చేత మనల్ని ఏర్పరచుకున్నాడు. సమస్తము మన కొరకు సిద్ధపరిచి ఉంచాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతగా ప్రేమించి ఇంత శ్రద్ధ చూపే పరలోకపు తండ్రిని ఈనాడు మనం నిర్లక్ష్యం చేస్తున్నాము. తన స్వంత రక్తాన్నంతా మన కొరకు కార్చి సిలువలో మరణించి సమాధి చెయ్యబడి మరలా మనల్ని కాపాడాలని, పోషించాలని, సంరక్షించాలని తిరిగి మన కొరకు లేచిన దేవునిని మనం పట్టించుకోలేని వారముగా ఉంటున్నాము. దేవుని యొద్దకు రాలేకపోతున్నాము. సృష్టికర్త అయిన దేవునిని విడిచి సృష్టమును పూజించే వారమిగా ఉంటున్నాము. మన క్రియల చేత ఆ తండ్రికి అనేక సార్లు దుఃఖాన్ని కలిగించినప్పటికీ మనల్ని క్షమిస్తూనే ఉన్నాడండి ఆ తండ్రి. నిత్యము మనకు తోడుగా ఉండి తన కనుపాపవలే కాచి కాపాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆ దేవుడు మన వద్ద ఆశించేది ఏమిటో తెలుసా అండి? మన పాపపు హృదయంలో కాస్త చోటు మాత్రమే. మన పాపపు హృదయాన్ని బాగు చేస్తానంటున్నాడు, పరిశుద్ధపరచి మనల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు. ఈనాడు దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి జీవించితే చాలండి. దేవుని మాట విని ఆయనకు లోబడి దేవుడు చెప్పింది చేస్తే మన యందు జాలి పడతాడు. ఆ దేవుడు మనల్ని గొప్పగా దీవిస్తాడు, మన కోరికలను తీరుస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, భూమి కంటే ఆకాశము ఎంతో ఎత్తుగా ఉన్నతముగా ఉన్నది కదా. దానిని ఏ ఒక్కరూ చేరలేరు. ఆకాశాన్ని అంటుకోలేనంత ఎత్తు, అంతగా కృప చూపుతానంటున్నాడు దేవుడు. ఎవరి ఎడల అంటే తన యందు భయభక్తులు గల వారి ఎడల మాత్రమే. ప్రియులారా, దేవుని యందు భయభక్తులు గల వారిని తన కృప కొరకు, దేవుని సహాయం కొరకు ఎదురు చూసే బిడ్డలను చూచి యెహోవా ఆనందించువాడయ్యున్నాడండి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని ముద్దు బిడ్డలారా, దేవునికి ఇష్టమైనట్లు జీవించుదామా? లోకాన్ని, పాపాన్ని విడిచిపెట్టి దేవునికి నచ్చినట్లు ఆయన కొరకు బ్రతుకుదామా? ఈనాడు నీ అక్కరలు, నీ కొరతలు, నీ బాధలు తీర్చేవాడు. ప్రియులారా, మీరు మీ పిల్లలకు చేపనడిగితే పామునిస్తారా? గుడ్డునడిగితే తేలునిస్తారా? ఇవ్వరు కదా. ఎందుకంటే అవి మీ పిల్లలకు హాని చేస్తాయి. నీ బిడ్డలకు హాని కలిగించడం నీకస్సలు మనసొప్పదు. దేవుని ప్రేమ కూడా ఇంతేనండి. ఆయన నామంలో మనమేది అడిగినా అది మనకిస్తాడు. ఎలా ఇస్తాడంటే శ్రేష్టమైనవి, మేలు కలిగేవి మాత్రమే దేవుడు ఇస్తాడు. తప్పు చేసి తండ్రికి అయిష్టంగా జీవించి తనకు రావాల్సిన డబ్బు తీసుకొని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి దుర్వ్యాపారంలో తన డబ్బునంతా కోల్పోయి తినడానికి తిండి లేని పరిస్థితిలో మరలా ఆ కుమారుడు తండ్రి వద్దకు వచ్చాడు. ప్రియులారా, తండ్రి తన కుమారుడు చేసిన తప్పంతటిని క్షమించి మరలా తన వద్దకు చేర్చుకున్నాడు. ఆనందంతో హత్తుకొని ముద్దు పెట్టుకున్నాడండి ఆ తండ్రి. తన ఇంట్లో చేర్చుకున్నాడు.
ప్రియులారా, మన పరమ తండ్రి కూడా మనం ఎన్నిసార్లు పాపం చేసి ఆయనకు దుఃఖాన్ని కలిగించినప్పటికీ మనల్ని శిక్షించక క్షమించినాడు, ప్రేమించినాడు, సజీవులనుగా కాపాడినారు. ఈరోజు నీ ఎడల కూడా జాలి చూపుతానంటున్నాడండి ఆ దేవుడు. నీ దుఃఖాన్ని తొలగిస్తానంటున్నాడు. ఈనాడు నీకు ఉద్యోగం రాక, వివాహం జరగక, పిల్లలు పుట్టక, ఆర్థికంగా నష్టపోయి, వ్యాపారంలో నష్టాల పాలయ్యి, ఉద్యోగాన్ని కోల్పోయి, సొంత వారిని కోల్పోయి, నెమ్మది సమాధానం లేక ఒంటరిగా దుఃఖిస్తున్న నిన్ను ఓదార్చుతానంటున్నాడు. ఈనాడు నీ ఎడల జాలి చూపేవారు ఏ ఒక్కరూ లేరేమో, కానీ ఆ పరమ తండ్రి నీ యందు జాలి చూపేవాడిగా ఉంటాడు. ప్రియులారా, ఈనాడు మనుషులు మనల్ని ఎంతగా ఓదార్చినా తర్వాత ఆ బాధ మనల నుండి పోదండి, అలాగే ఉంటుంది. మనుషుల ఓదార్పు కొంతసేపు మాత్రమే, కానీ మన పరమ తండ్రి మనల్ని ఓదార్చితే అది ఎన్నటెన్నటికీ మనకు ఆనందకరంగా ఉంటుంది, సంతోషాన్నిస్తుంది, దుఃఖాన్ని మర్చిపోయే వారిగా ఉంటాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, మనకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, నిందొచ్చినా, సమస్యలొచ్చినా మనుషుల మీద ఆధారపడకుండా వెంటనే దేవుని సహాయం కొరకు వేడుకున్నట్లయితే దేవుడు తప్పకుండా మన ఎడల జాలిపడి మనకు సహాయం చేస్తాడు. అవునండి, ఆ దేవాది దేవుడు జాలి, దయ, కరుణ కలిగినవాడు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగినవాడు, తన బిడ్డలను విడువక ఎడబాయక తన హృదయానికి అత్తుకొని ప్రేమించే గొప్ప ప్రేమామయుడండి మన దేవుడు. ప్రియులారా, మన దేవుని పేరు ఏమిటో తెలుసా? ప్రేమ స్వరూపి. అవునండి, ఆ దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. అంతటి ప్రేమను కేవలం నీ మీద, నా మీద మాత్రమే చూపుతున్నాడు. ఇంతగా జాలిపడే దేవునిని, ఇంతగా ప్రేమించే దేవునిని మనం నిర్లక్ష్యం చెయ్యకుండా మన హృదయంలో చేర్చుకుని ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే ఆ దేవాది దేవుడు తప్పకుండా నా జీవితంలో గొప్ప కార్యములను జరిగిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడు విన మా ప్రియా పరలోకమందున్న మా తండ్రి, సర్వాధికారములు కలిగిన మా గొప్ప దేవ, సమస్తము ఒక్క నోటి మాట చేత నిర్వహించే మా యేసయ్య, మీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు దేవా. అయ్యా, కుమారుల ఎడల తండ్రి ఏ విధంగా జాలి పడతాడో అలాగా మా యందు జాలిపడే దేవుడోగా మీరున్నందుకు వందనాలు దేవా. మీ యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు మా జీవితంలో మేలులు చేసే దేవుడోగా, మమ్మను ఆశీర్వదించే తండ్రివిగా మా జీవితంలో ఉన్నందుకు వందనాలు దేవా. ఈ దినము నుండి మీ మీదనే ఆధారపడుతూ, మిమ్మునే ప్రేమిస్తూ, మిమ్మునే సేవించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి, మాకు సహాయం చేయండి. ఈ సమయాన మీ యొక్క ఓదార్పును, మీ ఆదరణను, మీ ప్రేమను మేము కోరుకుంటున్నాము దేవా. దయచేసి మమ్మను ఆదరించండి, మమ్మను ప్రేమించండి, మీ హక్కున చేర్చుకోండి దేవా. గొప్ప సహాయాన్ని మాకు అందించండి దేవా. అత్యున్నతంగా ఆశీర్వదించే దేవుడు మీరు తండ్రి. దయచేసి మీరే మమ్మను ఆత్మీయంగా, శారీరకంగా ఆశీర్వదించండి దేవా. మీ మెండైన మేలులతో మమ్మను నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా హృదయంలో గొప్ప సంతోషం నింపండి దేవా. దుఃఖాన్నంతటిని తొలగించండి దేవా. ఎల్లప్పుడూ మీ మీద ఆధారపడుతూ, మీ వైపు చూస్తూ, మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మీకు మొరపెట్టే బిడ్డలంగా, మీ అందు ఆనందించే వారిమిగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎందరైతే బిడ్డలు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ వాగ్దానం అంతటిని సంపూర్ణంగా నెరవేర్చండి దేవా. ఎందరైతే దుఃఖంలో, బాధలో, శోధంలో, నిందలలో ఉంటున్నారో, కన్నీరు కారుస్తున్నారో, ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నారో, దయచేసి అట్టి బిడ్డల ఎడల మీరు జాలి చూపించండి దేవా. కరుణించండి దేవా. బిడ్డలకు మీ గొప్ప సహాయం అందించండి. వారి కన్నీటిని మీరు తొడవండి. మీ గొప్ప దీవెనలతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డలు చేసే పనులలో, ప్రయత్నాలలో మీరు తోడుగా ఉండండి దేవా. ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. బిడ్డలకు కావలసిన కాపుదల, భద్రత, రక్షణ,
జ్ఞానము క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన దయగలిగిన దేవా, మీరే మాకు తోడయ్యుండి సహాయం చేయమని వేడుకుంటున్నాము దేవా. ఈనాడు బిడ్డలు ఉద్యోగ ప్రయత్నం చేస్తుండగా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. శ్రేష్టమైన ఉద్యోగాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. కావలసిన జ్ఞానం చేత వారిని నింపండి దేవా. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయడానికి వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. మంచి జ్ఞానం చేత బిడ్డల్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. బిడ్డలకు సాటి అయిన సహాయకులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు వివాహాలు జరగడం లేదని బిడ్డలు ఎంతో బాధపడేవారిగా ఉంటున్నారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు. తప్పుడు ఆలోచనల పాలవుతున్నారు. దయచేసి అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. తొందరపాటుని వాటిలో నుంచి తీసివేయండి దేవా. అయ్యా, మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని జరిగించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగా సహాయం చేయండి దేవా. సంతానం కొరకు ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అన్న వాగ్దానం ప్రతి ఒక్కరి ఎడల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కృప చూపించండి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. ఎలాంటి శారీరక లోపాలు లేకుండా బిడ్డ ఎదిగేలాగిన సహాయం దయచేయండి. ఈనాడు ప్రవ్వా, కుమారులు కావాలని, కుమార్తెలు కావాలని బిడ్డలు ఆశపడుతుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా. మీరే వారికి శ్రేష్టమైన బహుమానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు రకరకాల అనారోగ్యాలను బట్టి, వ్యాధి రోగాలను బట్టి బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలు ముట్టి స్వస్థపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. ప్రత్యేకించి ఈ దినమున ఎందరైతే బిడ్డలు ఐసీయూలో మరణకరమైన పరిస్థితుల్లో క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అట్టి వారందరినీ కూడా మీరే ముట్టి బాగు చేయండి దేవా. సజీవులనుగా కాపాడండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, ప్రతి ట్రీట్మెంట్లో మీరే తోడయ్యుండండి దేవా. బిడ్డలు తీసుకుంటున్న మెడిసిన్స్ మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క మెడిసిన్లో మీ జీవాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఏ ఒక్కరూ మరణించకుండా ప్రతి ఒక్కరూ సజీవులుగా ఉండుటకు మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు మా చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. చిన్న బిడ్డలైన వారు ఎన్నో రకాల అనారోగ్యాలను బట్టి బాధపడుచున్నారు దేవా. అట్టి బిడ్డల్ని మీరు ముట్టండి దేవా. స్వస్థపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. మా బిడ్డలు స్కూల్స్కి, ఆట స్థలాలకు, ఇతర స్థలాలకు వెళ్తూ వస్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. నాయన, దుష్టు నుంచి బిడ్డని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు చదువుకుంటుండగా మంచి జ్ఞానం చేత వారిని నింపండి దేవా. వారి రాకపోకలో క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి నాయన. వారి చేతి పనులు మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాలను మీరు దీవించండి దేవా. వారి సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి ఆటంకాన్ని, సమస్యను సంపూర్ణంగా తొలగించండి దేవా. బిడ్డల ప్రయాసాన్ని మీరు దీవించండి దేవా. కుటుంబంలో అక్కరలు, కొరతలు తీసివేయండి దేవా. బిడ్డల సంతానాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతోటి, వివాదాలతోటి బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే వారి పక్షమున న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఇండ్లు అమ్మాలని, కొనాలని, స్థలాలు అమ్మాలని, కొనాలని, ఇతర వస్తువులు, ప్రాపర్టీస్ అమ్మాలని, కొనాలని బిడ్డలు ప్రయత్నిస్తుండగా ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైనవి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి వ్యాధి, వారి బాధ సమస్తం మీకు తెలుసు కాబట్టి బిడ్డలకు మీరే గొప్ప సహాయాన్ని అందించండి దేవా. వారి కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు దీవించండి దేవా.
ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కటి క్షేమాన్ని దయచేయండి. బిడ్డల కుటుంబాలను ఆత్మీయంగా బలపరచండి దేవా. మీరే వారికి తోడయ్యుండి సహాయం దయచేయండి. అయ్యా, ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరినీ ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదం నుండి, శత్రువుల నుండి, పగవారి నుండి, దుష్టుల నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా, ఈ దినమున మీరే బిడ్డల ఎడల అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి రక్షించమని, ఇంతవరకు మా ప్రార్థనలు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థనా విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచి ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి మీరు ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాపాడి భద్రపరచునుగాక. గాడ్ బ్లెస్ యూ.